Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి స్మారక పార్క్ వద్ద ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజన, ఆత్మకథ మరియు సాంస్కృతిక సమితి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముందుగా అల్లూరి సీతారామరాజు గంటం దొర సమాధుల వద్ద పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తదనంతరం జరిగిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సభను ఉద్దేశించి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రసంగిస్తూ స్వాతంత్ర పోరాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయిన మహానీయుడు అల్లూరి సీతారామరాజుని కొనియాడారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం పండగ చెయ్యాలని నిర్ణయం తీసుకోవడం. నేను మొట్టమొదటిసారి ఇక్కడ అల్లూరి సీతారామరాజు పార్క్ చూడడానికి వస్తాడు పరమ చాండాలంగా ఉంది. లోపలికి వచ్చి చూశాను ఒకసారి, నేను కొయ్యూరు వెళ్తూ ఆగి చూశాను. మహానుభావుడు ఉండడం, ఇక్కడ ప్లేస్ ఉండడే గొప్పతనం మనకి, మన ప్రాంతానికి. అటువంటి ప్లేస్ని మనం ఎంత బాగా కాపాడుకోవాలా అని ఒకసారి మాట్లాడితే, మీరు సహకరించండి నేను చేస్తానని చెప్తే అప్పటి నుంచి ప్రయత్నం చేసుకుంటే మెల్లిమెల్లిగా ఈ స్థాయికి వచ్చింది. దీన్ని కూడా మనం కాపాడుకోవాలా. ఇవాళ చూశారు, అందరూ చెప్పారు అల్లూరి సీతారామ గారు ఏ ఊరు, పాండ్రంగి, భీమపట్నం ఏరియా. చిన్న వయసులో ఎందుకు తిరుగుబాటు చేశాడు, అతని అవసరం ఏంటి? ఎవరో గిరిజనులు నష్టపోతూ ఉంటే పాండ్రంగి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? తల్లిదండ్రుల్ని ప్రేమించిన అమ్మాయి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయి అడవుల్లో ఉండి మీ అందరు సహకారం తీసుకొని పోరాటం చేసి ప్రాణాలు పోయాయి. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులు ఎవరు పడతారండి? అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. తెలుసు మీకు, ఇటువంటి అల్లూరి సీతారామరాజు అంటే మహనీయులు ప్రాణత్యాగం వల్ల మనకి ఈ రోజు స్వతంత్రం సాధించుకోవడంలో తొలిమెట్టుగా ఆ రోజు పోరాటం జరిగింది. ఒక గాంధీ వాదంతో మొదలుపెట్టి ఇక గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సహించలేక గిరిజనులు వారి బోర్డు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆఖరికి గిరిజనుల వ్యవసాయాలు కూడా తీసే దాని మీద కూడా ట్యాక్సులు వేసి వాళ్ళ ఇబ్బందులు పెట్టి వాళ్ళ కూలి ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకొని రోజంతా ఎన్నో ఇబ్బందులు పెట్టి అరాచకాలు చేస్తూ ఉంటే అది సహించలేక దేశం అంతా కూడా తిరిగి ఏం జరుగుతుందో ఈ దేశంలో అన్నది తెలుసుకొని ఒక మంచి సిద్ధాంతాన్ని తీసుకొని వీళ్ళతో గాంధేయవాదంతో వీరిని అరికట్టలేమనేటువంటి ఒక ఆలోచనతో ఆయన విధానం గాంధేయ విధానం అయినప్పటికీ ఆయన అస్త్రం పట్టుకోవాలి, వారు తుపాకీ పెడితే మనం కూడా తుపాకీ పెట్టాలి. ఆ రోజు భగత్ సింగ్ ఎట్టగో అటు, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా ఉందో అదే బాటలో అతి చిన్న వయసులోనే ఉద్యమం బాట పట్టి బ్రిటిష్ గడగడలాడించడమే కాదు